ఇంకా చికెన్తో అయితే స్టార్ట్ చేద్దాం. వివాహ భోజనంబు. పాపం తినడానికి కష్టపడుతున్నాడు. ఎక్కువైందంట. ఎరా ఎక్కువైందా? పట్టట్లా. చాలా రోజుల తర్వాత ఇంత మంచి టేస్ట్ అయితే తింటాను నేను. ఇప్పుడు వెళ్ళేసి సౌత్ మెస్లో, అంటే ఈ సౌత్ మెస్ అంటే మామూలుగా హాస్టల్ ఫీజు కట్టింటాం కదా, ఆ సౌత్ మెస్ కాదు, సపరేట్గా 20,000 ఎక్స్ట్రా కట్టుకోవాలి ఇయర్కి. సో ఆ సౌత్ మెస్ని అయితే చూపిస్తా. సో ఇదే అనమాట చికెన్ బిర్యానీ. మన తెలుగు అన్న చాలన్నా, ఎక్కువ తినలేను నేను, డైట్. సో సౌత్ మెస్లో సండే ఇట్లుందనమాట ఫుడ్ అయితే. గుడ్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్, నమస్తే, వందనం, వనక్కం, ఎల్లరికం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనం సౌత్ మెస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సౌత్ మెస్లో ఎట్లుండిద్ది ఏంది వచ్చినావా? మౌనిక కూడా వచ్చేసింది అప్పుడే. సో మౌనిక సౌత్ మెస్ కట్టింది, నేను కట్టలా, అయినా నేను కూడా తినేస్తానా. వస్తున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళేసి సౌత్ మెస్లో, అంటే ఈ సౌత్ మెస్ అంటే మామూలుగా హాస్టల్ ఫీజు కట్టింటాం కదా, ఆ సౌత్ మెస్ కాదు, సపరేట్గా 20,000 ఎక్స్ట్రా కట్టుకోవాలి ఇయర్కి. సో ఆ సౌత్ మెస్ని అయితే చూపిస్తా. అండ్ అక్కడ ఏమేమి ఉంటుంది, ఏమేమి పెడతారు, డైలీ మెన్యూ ఏంటిది, సో మొత్తం అంతా తెలుసుకుందాం. సో మన సౌత్ మెస్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ బాయ్స్ హాస్టల్లో ఇక్కడ కింద ఉంటుందన్నమాట. సో లోపలికి అయితే వెళ్దాం. అండ్ మెయిన్లీ టుడే ఈజ్ సండే. సో టుడే సండే లంచ్కి వచ్చినాం. ఏం పెట్టినారు మెస్లో? బిర్యానీ చేసినారండి అయ్యా. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ వచ్చేసి మెస్ కార్డ్ అయితే చూపిస్తే ఇక్కడ టిక్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్లేట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉంటుందన్నమాట మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా. సో ఇక్కడనే డైలీ మెన్యూ కూడా ఉంటుంది. ఇది ఈరోజుదే మెనూ. సో ఇది వచ్చేసి ఈరోజుది మెన్యూ అంట. బ్రేక్ఫాస్ట్ ఉప్మా, చట్నీ, టీ ఆర్ కాఫీ. సో సండే డేట్ వచ్చేసి 21/7/24. చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, రైస్, ఆలూ ఫ్రై, రైతా, దాల్ చార్ సరే చూపిద్దాంలే. అంటే డిన్నర్ వచ్చేసి నైట్కి ఏంది, క్యారెట్ ఫ్రై, మిక్స్ వెజ్ పికిల్, ఊరగాయ కూడా పెడతారా, సాంబారు, కడ్డు, మన శ్యామ్ అన్నా. సో ఇది ఈరోజు మెనూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ డైలీ మెనూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన డైలీ మెనూ, మండే, ట్యూస్డే, వెన్స్డే ఏమేమి పెడతారనేసి ఇక్కడ ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మెస్ టైమింగ్స్, మెస్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇది మెస్ కార్డ్, ఇక్కడ నెంబర్ లేదు కదా, మనోళ్ళు పట్టేస్తారు నెంబర్ ఉంటే. సో యా ఇట్లుంటుంది అనమాట మెస్ కార్డు. ఓకే ఇట్లుంటుంది మెస్ కార్డు. డే టు డే అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేసి ఉంటుంది. 6 మంత్స్కి అయితే 6 మంత్స్, 12 మంత్స్ అయితే 12 మంత్స్, 3 మంత్స్ అయితే 3 మంత్స్ ఇక్కడ రాస్తారు. సో ఇదనమాట చూపిస్తేనే లోపలికి అయితే అలా ఉంటుంది. సో ఇదే అనమాట చికెన్ బిర్యానీ. మన తెలుగు అన్న శ్యామ్ అనేసి, ఏ ఊరు ఇది? శ్రీకాకుళం. సో శ్రీకాకుళం ఎట్లుందో నేను కూడా ఇంతవరకు టేస్ట్ చేయాలా, చూద్దాం. కింద పెట్టాలా అట్లాంటివా? ఓకే. సో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పీసులు ఇట్లుంది. వెజ్ రైస్ చాలన్నా, ఎక్కువ తినలేను నేను, డైట్. ఇదేంది, ఆలూ ఫ్రైయా? ఆలూ ఫ్రై. ఇదేంది, ఇది సాంబార్ అన్నట్టుంది. ఏందన్నా ఇది, సాంబారా రసమా? దాల్ కట్టా అంట. ఓకే. అండ్ రైతా, చాలు అండ్ రైతా లాస్ట్. సో సౌత్ మెస్లో సండే ఇట్లుందనమాట ఫుడ్ అయితే. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. సో మౌనిక మన కంపెనీ ఇది ఇంతకుముందే తినేసి వెళ్ళిపోయింది, మళ్ళీ ప్లేట్ పట్టుకుంటే తంతాడా ఆయన. సో యా చాలా రోజులైంది మంచి చికెన్ బిర్యానీ తిని, ఎట్లుంటుందో చూద్దాం. సో మొత్తం అంతా మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడైతే. మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు, చాలా తక్కువ ఈ తమిళ్, ఒడిస్సా వీళ్ళంతా కూడా. సో ఇంకా చికెన్తో అయితే స్టార్ట్ చేద్దాం. వివాహ భోజనంబు. బాగుంది.
ఈ సౌత్ మెస్కి ఇంకా మామూలుగా సౌత్ మెస్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నాన్ వెజ్ ఉండదు, ఇక్కడ నాన్ వెజ్ ఉంటుంది. వీక్కి 2 times చికెను, 2 times ఎగ్, అంతే కదా. సండే వచ్చేసి చికెన్ బిర్యానీ పెడతారు, ఇంకా థర్స్డే వచ్చేసి చికెన్ కర్రీను, బగారా రైసా, వైట్ రైసా, ఒక వీక్ ఒకసారి అంట. మామూలు డేస్లలో కోకోనట్ రైసు, పన్నీర్ రైస్, పన్నీర్ మెయిన్, అది కూడా ఇంపార్టెంట్. చికెన్ తర్వాత పన్నీర్ మెయిన్. చాలా రోజుల తర్వాత ఇంత మంచి టేస్ట్ అయితే తింటాను నేను. అంటే ఇంత మంచి టేస్ట్ అంటే మామూలు బయట రెస్టారెంట్స్ దానిలో కూడా నాకు అంతగా అనిపించదు. 150-200 పెట్టిన. సో సంవత్సరానికి 20,000 అంటే పెద్ద ఎక్కువేం కాదేమో, అంటే బయటతో కంపేర్ చేస్తే. సో మనం బయట బిర్యానీ తినాలన్నా 150-200, చీప్ అనుకున్నా 200. సో పర్లే పెట్టచ్చు. సో ఈ చికెన్ కానీ ఏదైనా కూడా ఉండేది మన తెలుగన్న శ్యామ్ అనేసి శ్రీకాకుళం అంట. ఇంతమంది కనుక్కున్నాం కదా. కాదన్న ఇక్కడ ఓన్లీ మన తెలుగు వాళ్ళ లేకుంటే సౌత్ వాళ్ళు అందరూ ఉంటారు? సౌత్ వాళ్ళకి మాత్రమే. అంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కువ? తమిళ, ఒడిశా, కేరళ? ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ పిల్లలకు మాత్రమే అలౌడ్. ఆంధ్ర తెలంగాణ మాత్రమే అలౌడ్. అది కూడా ఏంటంటే నాన్ వెజ్ ప్రిఫరెన్స్ కోసం అని చెప్పేసి మెస్ అనమాట. ఈ లిమిటా లేకుంటే అన్లిమిటెడా? వెజ్ వరకు అయితే అన్లిమిటెడ్. చికెన్ వరకు వచ్చేసరికి కౌంటింగ్ అంటే లిమిటెడ్ ఉంటుంది. ఎగ్ కూడా పెర్ హెడ్ ఒకటి ఉంటుంది. బట్ వీక్లీ 2 times చికెన్ ఉంటుంది, 2 times ఎగ్ ఉంటుంది. ఎగ్ బాయిల్డ్ ఎగ్ లేదు, కర్రీ ఉంటుంది. ఒకసారి ఎగ్ కర్రీ ఉంటుంది, ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. చికెన్ కూడా 1 time చికెన్ కర్రీ ఉంటుంది, బగారా రైస్ ఉంటుంది. ఇంకోసారి చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది. ఎంతమంది వస్తారు రోజుకి అప్రాక్స్? ప్రెసెంట్ అయితే 100 members వస్తున్నారు. 100. సో ప్రెసెంట్ 100 వస్తున్నారంటే ఇంకా మీ ఫ్రెషర్స్ చాలా మంది కట్టుకుంటారు కాబట్టి ఇంక్రిమెంట్ అవుతుంది. సరేనా? సో అన్న ఫుల్ బిజీలో ఉన్నాడు, బిర్యానీ అయిపోయినట్టుంది, చేసేకి వెళ్తున్నట్టున్నాడు. సో నాకైతే బయట కన్నా టేస్ట్ లోపలే బాగుందబ్బా. సో ఆలూ ఫ్రై అయితే టేస్ట్ చేద్దాం. బాగుందన్న. సో వెజ్ది కూడా ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. కార్న్ కంకి అదే కదా? బాగుంది. మౌన్కా నన్ను స్నాప్ తీస్తుంది. పాపం తినడానికి కష్టపడుతున్నాడు, ఎక్కువైందంట. ఎరా ఎక్కువైందా? చాలా తిన్నాం అనుకున్నా, పట్టట్లా, ఎక్కట్లేదా? తిని చూపిస్తాను. తింటానంటివి, బలం అంటివి. కొంచెమే తినేసేయి. అయిపోతుంది సార్. సో ఖచ్చితంగా సౌత్ మెస్కి కట్టుకోవాలా అంటే అవసరం లేదు. ఫస్ట్ నార్త్ మెస్లో తినండి, అంటే మామూలు హాస్టల్ కింద ఉంటుంది కదా, సో అది తినండి. ఒకవేళ మీకు ఆ ఫుడ్ సరిపోలేదు అంటే అది కూడా తెలుగు వాళ్ళే వండుతారు, బట్ ఈ చికెను, ఈ నాన్ వెజ్ అట్లా అన్నీ ఉండవు. సో ఒకవేళ మీరు చూడండి ఫస్ట్ 2 weeks 3 weeks 1 month ఒకవేళ సెట్ కాదనేటట్టయితే ఇది కట్టుకోండి. ఇదైతే పక్కా సెట్ అవుతుంది, ఇంట్లో తిన్నట్లే ఉంటుంది. రోజు పప్పు కానీ ఇవన్నీ. ఆడపప్పు ఎట్లుంటుందంటే కొంచెం అంటే అంత బెటర్ ఉండదు. నాకు అనిపించినది అయితే కొంచెం తీపి ఉంది పప్పు అట్లన్నీ కూడా. సో ఫస్ట్ 1 month చూసి ఆ తర్వాత సౌత్ మెస్ కట్టుకునేది అయితే బెస్ట్. సో దీనికి వర్తా కాదా అంటే నన్ను అడిగితే పక్కా పడితే. ఎందుకంటే ఈ బయట ఫుడ్డు మామూలుగా అంటే అప్పుడప్పుడు చికెన్ తినాలని బయటికి పోతాం, ఊరికే ఆడ డబ్బులు అయిపోయి బదులు ఈడ కట్టేస్తే మన ఇంట్లో తిన్నట్లు ఉంటుంది. కోకోనట్ రైస్ అట్లా స్పెషల్స్ అన్నీ పెడతారనమాట.
సో అది నాకైతే కడుపు నిండిపోయింది అప్పుడే. ఎట్లయినా ఇది అయిపోగొడతా. ఫీజు వచ్చేసి ఇయర్కి 20,000, 6 మంత్స్కి కట్టుకుంటే 10,000, 3 మంత్స్కి 5,000 అంట. బట్ 3 మంత్స్ది తీసేసినారు అనేసి అన్నారు. సో నాకైతే ఐడియా లేదు. పచ్చిమిరపకాయలు సేమ్ పండుకోతలకు పచ్చిమిరకాయ. సో గాయ్స్ అదనమాట సౌత్ మెస్ బ్లాగ్. మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే ప్లీజ్ డూ కన్సిడర్. అండ్ ఏంది నా అట్లా చూస్తున్నావు. సో అదనమాట, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్. చెప్పురా బాయ్.